ఐపీఎల్ 2026 ప్రారంభానికి కౌంట్ డౌన్, కానీ ఈసారి సైలెంట్ స్టార్ట్. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా ఈసారి టోర్నీ ఒక విభిన్నమైన భావోద్వేగ వాతావరణంలో ఆరంభం కానుంది. సాధారణంగా ప్రతి ఏడాది అట్టహాసంగా సినీ తారల సందడితో అయితే జరిగే ప్రారంభోత్సవ వేడుకలు ఈసారి కనిపించవు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI ఈసారి ఓపెనింగ్ సెరమనీని అయితే పూర్తిగా రద్దు చేయడం అయితే అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి కారణం ఎంతో సున్నితమైనది. గత ఏడాది జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ వేడుకల సమయంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగినటువంటి తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆ మృతుల పట్ల అయితే గౌరవం తెలియజేస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేసే భాగంగా అయితే ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా టోర్నీని అయితే ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. BCCI సెక్రటరీ దేవజిత్ సాయ్కియా కూడా అయితే ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ ఈసారి ఐపీఎల్ పూర్తిగా ఆటపైనే కేంద్రీకృతం అవుతుంది అని తెలిపారు. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగేటువంటి ఈ పోరు అభిమానుల్లో అయితే భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ తో టోర్నీ అధికారికంగా అయితే ఆరంభమవుతుంది. గత సీజన్లో అయితే పంజాబ్ కింగ్స్ ను ఓడించి తొలిసారి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా అయితే బరిలోకి దిగుతోంది. జట్టు ప్రధాన ఆటగాడు విరాట్ కోహ్లీ నాయకత్వంలో సొంత మైదానంలో మరోసారి తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని కూడా ఆర్సీబీ ఆశిస్తుంది. అభిమానులు కూడా ఈ మ్యాచ్ ను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఈసారి జట్టు కొంత భిన్నమైన పరిస్థితుల్లో అయితే టోర్నీలోకి అడుగుపడుతోంది. కీలక ఆటగాడు మరియు కెప్టెన్ ప్యాట్ క్యూమిన్స్ అందుబాటులో లేకపోవడం జట్టుకైతే ఒక పెద్ద లోటుగా అయితే భావించబడుతుంది. అతని స్థానంలో అయితే యువ ఆటగాడు ఇషాన్ కిషన్ జట్టునైతే నడిపించనున్నారు. కొత్త నాయకత్వంలో హైదరాబాద్ జట్టు ఎలా ఆడుతుంది, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానులలో అయితే చర్చనీయాంశంగా మారాయి. ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య పోటీ తారస్థాయికి చేరే అవకాశం ఉంది. మ్యాచ్కు మరో ఆసక్తికర అంశం అయితే వాతావరణం. వాతావరణ శాఖ కూడా అంచనాల ప్రకారం అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో 10 నుంచి 15% వరకు అయితే వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇది పెద్దగా ఆటంకం కలిగించకపోయినా మ్యాచ్ మధ్యలో అంతరాయం కలిగించే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం. బెంగళూరులో వాతావరణం తరచుగా మారుతూ ఉండడంతో అయితే అభిమానులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. అయినప్పటికీ మ్యాచ్ పూర్తి స్థాయిలో అయితే జరుగుతుందనే ఆశాభావం కూడా వ్యక్తమవుతుంది. ఓపెనింగ్ సెరమనీ లేకపోవడం అభిమానులకు అయితే కొంత నిరాశ కలిగించిన BCCI మరో పెద్ద ప్లాన్ తో అయితే ముందుకొచ్చింది. మే 31న జరిగేటువంటి ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా గ్రాండ్ క్లోజింగ్ సెరమనీని అయితే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలు గతంలో జరిగిన వాటి కంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉండబోతున్నాయని కూడా సమాచారం. గత ఏడాది జరిగిన ఓపెనింగ్ సెరమనీలో షారుఖ్ ఖాన్, శ్రేయా ఘోషాల్, దిశా పఠానీ వంటి ప్రముఖులు కూడా పాల్గొని సందడి చేశారు. అయితే ఈసారి కూడా ఆ గ్లామర్ ప్రారంభంలో కనిపించకపోయినా కూడా ఫైనల్ రోజున అభిమానులకు అయితే భారీ వినోదాన్ని అందించేలా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం BCCI కేవలం మొదటి 20 మ్యాచ్ల షెడ్యూల్ అయితే మాత్రమే ప్రకటించింది. మిగిలిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదలైతే చేయనుంది. దీంతో అభిమానులు అయితే ఇంకా ఉత్కంఠ పెరుగుతుంది. మొత్తం మీద ఐపీఎల్ 2026 ఈసారి ఒక కొత్త భావోద్వేగంతో ప్రారంభమవుతుంది. ఒకవైపు విషాదాన్ని గుర్తు చేసుకుంటూ మరోవైపు క్రికెట్ పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఈ టోర్నీ అయితే ముందుకు సాగనుంది. ఆర్భాటాలకు దూరంగా ఆటకు ప్రాధాన్యం ఇస్తూ ప్రారంభమవుతున్నటువంటి ఈ సీజన్ అభిమానులకైతే ఒక ప్రత్యేక అనుభూతిని అందించనుంది.